కృష్ణలంక సాయి కృష్ణ హత్య కేసులో సిట్ సుదీర్ఘ విచారణ జరిపింది. సీఐ నాగరాజ్ ని 2 విడతలుగా ప్రశ్నించారు సిట్ అధికారులు. మొదట 5 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు 2 గంటల విరామం ఇచ్చిన తర్వాత మరోసారి ప్రశ్నించారు. ఈ విచారణ తర్వాత సిట్ బృందం సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను ఉన్నత స్థాయి అధికారులకు అందజేయనుంది. ఇక సీఐ నాగరాజుని ఇవాళ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయి కృష్ణను 5 గంటల పాటు విచారించింది సిట్. అనంతరం 2 గంటల విరామం తర్వాత మళ్లీ విచారణ ప్రారంభించింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెల్లవారుజాము వరకు కొనసాగిన ఈ విచారణలో నాగరాజుపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సీఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలపై సిట్ చీఫ్ రవిప్రకాష్ ప్రశ్నించారు. సాయి కృష్ణను ఏ కేసులో తీసుకొచ్చారు, కస్టోడియల్ టార్చర్ చేశారా, చేస్తే ఎవరెవరు చేశారనే కోణంలో విచారించినట్లు సమాచారం. అలాగే డెడ్ బాడీని స్వర్గపురికి తరలించారా, అనధికారికంగా దహనం చేశారా అంటూ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే సీఐ నాగరాజు ఆ ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లుగా సమాచారం. రైట్, దీనిపై ఓవరాల్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ జయరాజ్, నిన్న జరిగిన సుదీర్ఘ విచారణలో అసలు ఎటువంటి కీలక విషయాలు సీఏ నాగరాజ్ నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు? మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? హరీష, సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో A1గా ఉన్నటువంటి మాజీ సిఐ నాగరాజుని 8 గంటల పాటు సిట్ విచారించింది. కీలకమైనటువంటి ఇప్పటికే సిట్ సేకరించినటువంటి కీలకమైనటువంటి ఆధారాల్ని నాగరాజు ముందు పెట్టి మరీ విచారించారు. అన్నీ కూడా వీడియో రికార్డింగ్ చేశారు. అయితే నాగరాజు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా సిట్ చేసినటువంటి ప్రశ్నలకు కానీ సిట్ చూపించినట్టు ఆధారాలకు కానీ సమాధానం చెప్పలేదని తెలుస్తూ ఉంది. అన్నిటికీ మౌనమే సమాధానంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మే నెల 9వ తేదీన సాయి కృష్ణని మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చిన తర్వాత సిట్ వచ్చినటువంటి నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నాగరాజుకి అప్పగించిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారు. ఎక్నాలెడ్జ్మెంట్ కూడా నిన్న నాగరాజు విచారణ సమయంలో చూపించారు. అంటే మా సాయి కృష్ణని తీసుకొచ్చి సిఐ సమక్షంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పగించిన నేపథ్యంలో ఆ తర్వాత ఇతను ఏమైపోయాడు, సాయికృష్ణ ఏమయ్యాడు, సాయికృష్ణని పోలీస్ స్టేషన్లో ఉంచే విచారించారా, విచారణ సమయంలో ఎవరెవరున్నారు, బయటికి వెళ్ళి తీసుకెళ్ళి విచారించారా, బయట ఎక్కడ విచారించారు, ఆ సమయంలో ఎవరెవరున్నారు, అదేవిధంగా చేసిన విచారణ చేసే సమయంలో సాయికృష్ణ ప్రవర్తన ఎలా ఉంది, ఆయన సహకరించాడా, అసలు ఏ కేసులో తీసుకొచ్చారు, అతని నుంచి రాబట్టిన సమాచారం ఎలా ఉంది, వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఏముంది, వీడియో తీశారా, రికార్డ్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేటటువంటి దిశగా అన్ని వివరాలు సిట్ నాగరాజును ప్రశ్నించింది. ఆ తర్వాత మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉండాల్సినటువంటి సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా మాయం అవటానికి కారణం ఏంటి, దీన్ని ఎవరు మాయం చేశారు అనే దిశగా కూడా ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా సాయికృష్ణ విచారణ సమయంలోనే చనిపోయాడా, చనిపోతే డెడ్ బాడీని ఏం చేశారు, చనిపోయిన తర్వాత పోలీసు ఉన్నతాధికారులకి సమాచారం ఇచ్చారా, ఇస్తే ఎవరికి ఇచ్చారు, ఇవ్వకపోతే ఎందుకని ఇవ్వలేదు, సాయికృష్ణని డెడ్ బాడీని ఏం చేశారు, ఆ తల్లి ఆరోపిస్తున్నటువంటి విధంగా సాయికృష్ణ స్టేషన్లో చిత్రహింసలు పెట్టినటువంటి నేపథ్యంలో చనిపోయాడు, అక్కడి నుంచి కృష్ణలంక శ్మశాన వాటికలో దహనం చేశారు అనేటటువంటి ఫిర్యాదుని రాతపూర్వకంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సిట్ అధికారులకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా విచారణ అధికారులు సిట్ అధికారులు నాగరాజును ప్రశ్నించారు. అయితే వేటికి కూడా తన డ్యూటీ తను చేశాను, తన విధి నిర్వహణ తను చేశానని తప్ప మిగతా వేటికి కూడా నాగరాజు సమాధానం ఇచ్చినట్టుగా బయటికి రాలేదు. మొత్తం మీద విచారణ అయితే ముగిసింది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ సిట్ కార్యాలయం దగ్గర నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి నాగరాజును తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హరీష, జయరాజ్, అంటే నిన్న జరిగిన సుదీర్ఘ విచారణలో కూడా కొన్ని ప్రశ్నలకు ఇతను నాగరాజు సమాధానాలు దాటివేసినట్లుగా తెలుస్తోంది. మరి వాటికి మరొకసారి ఏమన్నా విచారణకు కోరే అవకాశం ఏమన్నా ఉందా? అంటే ఆ కోణంలో మళ్ళీ ఇంకొకసారి దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి? మీకు అందుతున్న అప్డేట్ ఏంటి? హరీష, ఈరోజు నిన్న
12:38 నాగరాజుని అరెస్ట్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకి సిట్ నోటీస్ ఇచ్చింది. ఈరోజు 12:38 నాగరాజుని కోర్టులో ప్రవేశపెట్టాల్సినటువంటి బాధ్యత సిట్ అధికారులపైన ఉంది. ఈ నేపథ్యంలో నాగరాజుతో విచారణ అయితే పూర్తయింది. సమాధానాలు నాగరాజు ఇచ్చినా ఇవ్వకపోయినా వీరి దగ్గర ఉన్న సాయికృష్ణ తల్లి, ఆ కుటుంబ సభ్యులు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, మరోవైపు ఇటు కృష్ణలంక పోలీసులు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వేరు వేరు మార్గాల ద్వారా సిట్ సేకరించినటువంటి ఆధారాలు, వీటన్నిటినీ బేరీజ్ చేసుకుని పూర్తి స్థాయిలో నాగరాజును విచారించారు. నాగరాజు నుంచి పూర్తిగా సరైనటువంటి సమాధానాలు రాకపోయినట్టుగా ఉన్నప్పుడు కూడా కోర్టుకి ఈరోజు మధ్యాహ్నం 12:30లోగా ఈరోజు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ సిట్ కార్యాలయం దగ్గర నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో కావాల్సినటువంటి లీగల్ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పటికే సిట్ పూర్తి చేసింది. దీనికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది. నాగరాజు దగ్గర నుంచి, అదేవిధంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి, మరొక వైపు టాస్క్ ఫోర్స్ దగ్గర నుంచి, ఇంకొక వైపు కృష్ణలంక పోలీసుల నుంచి సేకరించినటువంటి ఆధారాలు, వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అన్నిటిని కూడా 12:30 లోప కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగేటట్టు అవసరమైతే నాగరాజును విచారించడానికి తర్వాత మరి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఇచ్చే తీర్పును బట్టి రిమాండ్ వేస్తారా, మరి బెయిల్ ఇస్తారా అనేటటువంటి అంశం గురించి ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు. రిమాండ్ గారు ఇచ్చే లెక్కైతే మరొక రిమాండ్ అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి సిట్ మరొక పిటిషన్ వేసి నాగరాజును ఆ తర్వాత విచారించేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మొత్తమే చూస్తే విచారణ అయితే పూర్తయింది. 8 గంటల పాటు సుదీర్ఘంగా సిట్ విచారించింది. ఈ మరికొద్ది సేపట్లోనే సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబోతా ఉన్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సిట్ కార్యాలయం దగ్గర నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కోర్టు వరకు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. నిన్న నాగరాజుకి సానుకూలంగా చాలామంది బయటకు వచ్చి రోడ్డుని బ్లాక్ చేశారు. సిట్ అధికార యంత్రాంగం సిట్ నాగరాజును తరలించే నేపథ్యంలో వాహనానికి అడ్డుపట్టడం, ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేసిన నేపథ్యంలో దీన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎవరెవరైతే ఈ కార్యక్రమానికి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారో వారంతా గుర్తించాలని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఆదేశించింది. దీని వెనక ఎవరున్నారు, ఎవరు చేయిస్తున్నారు, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని చట్ట ప్రకారం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వారికి విధులకి ఆటంకం కలిగించేలాగా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి ప్లకార్డు ప్రదర్శించి నాగరాజు పట్ల ఆ సానుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల వెనక ఎలాంటి శక్తులు ఉన్నాయి అనేటటువంటి దిశగా కూడా ఇంటెలిజెన్స్ ఆరా తీస్తుంది. వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి పంపేటటువంటి పనిలో ఇంటెలిజెన్స్ యంత్రాంగం కూడా ఉంది. హరీష, షేరాజ్, అంటే ఈ కేసుకు సంబంధించి చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పోలీసులే ప్రొటెక్ట్ చేస్తున్నారు, కావాలని అన్ని కూడా కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అలాగే మరోవైపు సాయికృష్ణ తల్లి కూడా ఒక లేఖ రాశారు కదా, ఆ లేఖలో ఆవిడ ఏమని పొందుపరిచారు? హరీష, ఈరోజు ఈ కేసులో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఆవిడ 3 పేజీలు రాసినటువంటి రాతపూర్వకంగా సిట్ యంత్రాంగానికి ఇచ్చిన ఫిర్యాదు అతి కీలకంగా మారబోతా ఉంది. రేపు కోర్టులో కూడా ఇదే సాయికృష్ణ తల్లి ఇచ్చినటువంటి 3 పేజీల ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు చాలా కీలకంగా మారబోతోంది. ఈ కేసులో మొదటి నుంచి కూడా సాయికృష్ణ తల్లి చెబుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, మార్కాపురం నుంచి తీసుకొచ్చినటువంటి తన కొడుకుని చిత్రహింసలు పెట్టారు, తన కళ్ళ ముందే తన కొడుకుని గోల్డ్ పీకేయటం దగ్గర నుంచి అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారు కృష్ణలంక పోలీసులు, ముఖ్యంగా సిఐ నాగరాజు. అదేవిధంగా అక్కడ చిత్రహింసలు పెట్టినటువంటి నేపథ్యంలో తన కొడుకు స్టేషన్లోనే చనిపోయిన తర్వాత తన కొడుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లి దహన కార్యక్రమాలు చేశారనేటటువంటి సమగ్రమైన సమాచారం తనకు ఉంది అని చెప్పేసి విజయలక్ష్మి సాయికృష్ణ తల్లి ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన బంధువుల ద్వారా హైకోర్టులో పిటిషన్ వేయటం, ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. సాయికృష్ణని కనిపించకుండా పోయాడు, కృష్ణలంక పోలీసులు తీసుకెళ్లారు, తర్వాత కనిపించట్లేదని చెప్పేసి పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ నెల 15వ తేదీన విచారించింది. సాయికృష్ణ ఈ నెల 29వ తేదీలోగా తమ ముందు ప్రవేశపెట్టాలి, లేకపోతే సిఐ నాగరాజు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా డీజీపీని, విజయవాడ పోలీస్ కమిషనర్, దీనికి సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దీనిపైన విచారణ అధికారిని నియమించారు, రాజమండ్రి ఎస్పీని నియమించారు. ఆ తర్వాత
తర్వాత పోలీసులను రక్షిస్తే పరిస్థితి ఉందనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నలుగురు సభ్యులతో కూడినటువంటి సిట్ని ఈ దర్యాప్తుగా నియమించారు. సిట్ 3 రోజులుగా రంగంలో దిగింది. అనేక సోర్సుల ద్వారా సేకరించినటువంటి సమాచారం ఆధారంగా రికార్డు అంతా కూడా పొందుపరిచింది. మరి కొద్దిసేపట్లోనే సిఐని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ నుంచి కోర్టుకి తరలించి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ జయరాజ్.